నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరెట్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టాల్స్ పరిశీలన, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తామని ప్రకటన. $20 లక్షల ఉద్యోగాల కల్పనకై మంత్రుల సబ్ కేబినెట్ భేటీ. లక్ష్య సాధనకు అందరి సహకారం కావాలన్న మంత్రి నారా లోకేష్. జీఎంసీ కంపోస్ట్ యార్డ్లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు శంకుస్థాపన. నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు. భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన నరెట్కో ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. గత పాలకులు అన్ని వ్యవస్థలను పతనావస్థకు తెచ్చారని విమర్శించారు. బ్రాండ్ ఏపీ నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. గుంటూరు చేబ్రోలు హనుమయ్య కంపెనీలో ఏర్పాటు చేసిన నెరెట్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు ప్రారంభించారు. మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యేలు మాధవి, నసీర్, రామాంజనేయులు, నెరెట్కో ప్రతినిధులు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో జరగనుంది. ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చినట్లు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటామని వివరించారు. అమరావతిగానే అభివృద్ధి అయ్యుంటే ఇప్పటికి ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది. ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ 7 నెలలే మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల భూ సమస్యలపై విపరీతంగా దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలే దీనికి కారణమని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపిన సీఎం 4 లక్షల కోట్ల పెట్టుబడులకు నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి. నాకు వచ్చే 100 పిటిషన్లు వస్తే అందులో 60-70 ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఒకరి భూమిని ఇంకొకరు రాహించారు. కడాన సొంత ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ నారా లోకేష్తో పాటు మంత్రి కందుల దుర్గేష్, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేయనున్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ ప్లాంటుకు ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఏటుకు రోడ్లోని డంపింగ్ యార్డ్లో చెత్తను ప్రాసెస్ చేసే జీటీఎస్కు ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడించారు. అందుకే 6,60,00,000 రూపాయల వ్యయంతో
4 జీటీఎస్ ప్లాంట్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని అన్నారు. ప్రస్తుతం వెస్ట్ పరిధిలో 2 ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా రోజుకు 120 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అది 2021లోనే శాంక్షన్ అయినా కూడా స్థానికంగా కొన్ని అపోహల వల్ల, ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టుగా అపోహల వల్ల అది ఆగిపోవడం జరిగింది. అయితే ఇంటి నుంచి సేకరించిన చెత్త డైరెక్ట్గా ఈ యూనిట్కి రావడం, ఇక్కడే తడి చెత్త పొడి చెత్త అనేది వేరవడం, అది జిందాల్ యూనిట్కి గాను అలాగే మీథేన్ గ్యాస్ యూనిట్కి ఇలా 2 యూనిట్లకి అవి సెగ్రిగేట్ అవ్వడము, క్యాప్సిల్ రూపంలో ఇక్కడి నుంచి 120 మెట్రిక్ టన్స్ చెత్తని దాన్ని కంప్రెస్ చేసుకొని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా ఎక్కడా కూడా ఎవరికి అసౌకర్యం కలిగించే విధంగా ఇది ఎక్కడా ఉండదు. ఆల్రెడీ మనకి తిరుపతిలో, వైజాగ్లో ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. హైదరాబాద్లో ఎప్పటి నుంచో కూడా ఉన్నది. అయితే మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇవి రావడం ప్రజలందరికీ కూడా ఈ చెత్త అనేది ఎంత సమస్యగా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాము. డస్ట్బిన్స్ ఫ్రీ సిటీగా మనం మార్చుకోవాలి అని అనుకుంటున్నాము. అలాగే మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా, స్వచ్ఛ సిటీలో భాగంగా మనం ర్యాంకింగ్లో కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాము. ఇలాంటి క్రమంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయిన పరిస్థితుల్లో ఈ జీటీఎస్ సిస్టమ్ అనేది ఒక చక్కని పరిష్కారంగా భావించడం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ టైం ఒక జీటీఎస్ ఈరోజు శంకుస్థాపన చేశాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవ్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనకి 15వ ఆర్థిక సంఘం ఫండ్స్ తోటి 4 గార్బేజ్ జీటీఎస్లు శాంక్షన్ అయింది. ఎప్పుడు 2021. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆన్ పేపర్ శాంక్షన్ అయినాయి. తర్వాత టెండర్స్ ఫైనలైజ్ చేశారు. అయినప్పటికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి అపోహల వలన ఇవన్నీ ఆగిపోయాయి. అంటే వాళ్ళకి అవగాహన లేక దాన్ని మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరి ఎమ్మెల్యే గారికి 2-3 టైమ్స్ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని గుంటూరు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోవింద నామస్మరణతో వైష్ణవ దేవాలయాలు పులకించాయి. గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ పర్వదినం పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు పోటెత్తుతారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టతను గురించి ఆలయ పండితులు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఔన్నత్యాన్ని స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ వెల్లడించారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పిల్లల ఆటపాటలు, కేరింతలతో పల్లెటూరి వాతావరణం కనిపించింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, ఎడ్ల పందాలు, బొమ్మల కొలువు, గాలిపటాలు ఎగరవేయడంలో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపిల్లల కేరింతలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎలమంచిలి శివాజీ, స్కూల్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడారు. తెలుగుతనం ఉట్టిపడేలా పల్లెటూరి వాతావరణం పిల్లలకు తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు, కొడాలి నాగమల్లేశ్వరరావు, సాంబశివరావు, వరప్రసాదరావు, లేళ్ల కృష్ణవేణి, జంపని పద్మజ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాటిబండ్ల సీతారామయ్య గారి హై స్కూల్లో పిల్లలతోటి బయట వారి లేకుండా, ప్రమేయం లేకుండా కేవలం ఇక్కడ పిల్లలు, ఇక్కడ ఉపాధ్యాయులు తర్ఫీదు ఇచ్చి వాళ్ళని చేయించడం చాలా సంతోషం. మళ్ళీ ఒక పర్యాయం ఈ బస్తీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ పల్లెటూరు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. మరి సంక్రాంతి సందర్భంగా మరి తెరమరుగవుతున్న గ్రామీణ వాతావరణాన్ని ఈ చిన్నారులకు ప్రతి ఒక్కటి అన్ని కన్నుల వారు విందుగా చూపించాలని, అలాగే ఎడ్ల పందాలు, డూడు బసవన్నలు, గంగిరెద్దులు, మరి అన్ని చేతి వృత్తులు ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయటం, అలాగే మరి ఈ పండగ అనేది తెలుగువారి ముఖ్య పండుగ. మరి రైతులకి ఇది మరి పంట చేతికొచ్చి
అలాగే ఆ రైతులు సంతోషంగా ఉండి సంతోషంగా చేసుకొని మరి అందరూ పిల్లలు పెద్దలు అందరూ పల్లెటూరులో ఒకసారి బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా చేసుకునే పండగ ఈ పండుగ. మరి ఈ ఒక్క రైతులకే కాకుండా మరి దీనికి అనుసంధానమైన ప్రతి చేతి వృత్తులకు కూడా ఇది ఒక మార్భాగ్యంగా భావిస్తూ స్కిల్ సెన్సస్ను మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ జరిగింది. దీని ద్వారా యువతలోని స్కిల్స్ ను అంచనా వేసి మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా వారికి నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందని మంత్రి లోకేష్ తెలిపారు. సాంకేతిక అభివృద్ధి, డిజిటల్ ప్లాట్ఫామ్ నిర్వహణను ఇన్ఫోసిస్ చేపడుతుందని వివరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇన్ఫోసిస్ ముందుకు రావడం హర్షణీయమన్నారు. మంగళగిరి ముక్కోటి ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రాజలక్ష్మి సమేత నృసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో మంగళాద్రి జనసంద్రమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోరెంట్ల అన్నపూర్ణ నగర్లోని అన్నపూర్ణ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని కన్నుల పండుగగా నిర్వహించారు. విశేష పుష్పాలంకరణలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. శివనారాయణ, సురేష్ బాబు, శివారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలంలోని చెంగీజ్ఖాన్ పేటలో నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పరచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి స్నాపన, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై గ్రామోత్సవానికి వచ్చిన స్వామిని చూసి భక్తులు తరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో నెమలిరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రండలపేటలోని శ్రీ మోహన రంగనాయక స్వామి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని ఆలయ కమిటీ సభ్యులు మార్కండేయ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టాభి రామచంద్రమూర్తి, సత్యనారాయణాచార్యులు, సాయి తేజ పాల్గొన్నారు. గోరంట్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చిన స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలిపారు. అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షను నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో అంగన్వాడీలు పాల్గొన్నారు. జీతాలు పెంపు, మెనూ ఛార్జీల పెంపుతో పాటు అనేక సమస్యల పరిష్కారంకు ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు భావన్ నారాయణ, నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పటాభిపురంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. హరిహరులను ఈ క్షేత్రంలో దర్శించుకుంటే శుభం కలుగుతుందని అర్చకులు యజ్ఞనారాయణ శర్మ తెలిపారు. టీజేపీఎస్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ కెవి బ్రహ్మం తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో చెడు తొలగాలని, భోగి మంటలు సంతోషంగా ఉండాలని, సంక్రాంతి పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పండుగ చేసుకుంటారని, అంతేకాకుండా పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అధ్యాపకేతర సిబ్బందికి ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, కుర్చీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ వి కృష్ణానంద్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ అనితాదేవి తదితరులు పాల్గొన్నారు. బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రమా సహిత సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రుడు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి దర్శనం శుభకరమని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు.
ఈ కార్యక్రమంలో శరత్, సాయి, సంతోష్, సత్యనారాయణ, రమణ, వంశీ పాల్గొన్నారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని ఆలయ అర్చకులు మాధవాచార్యులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో, నగరాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని వాగ్దానం చేశారని అన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు, అకిటి అరుణ్ కుమార్, రావుల అంజుబాబు, చల్లా మరియదాసు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవో ఇవ్వడాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీనివాసరావుపేట మెయిన్ రోడ్లోని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో బీసీసీఎల్ నేతల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా జరిపేందుకు జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడించారు. గుంటూరులో వడ్డే ఓబయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆయన జయంతిని సంబరాలుగా జరుపుకోవాలి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది, జీవో పాస్ చేయడం జరిగింది. ఇందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా ఆయన అశేష కృషికి మాకు అందించిన ఈ యొక్క ఆనందానికి ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మా వడ్డెర బీసీ సోదర సోదరీమణులందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేమందరం కూడా పాదాభివందనం చేస్తూ ఇలా పాలాభిషేకంతో ఆయనకి మేము మా కృతజ్ఞతని తెలియపరిచాము. మా యొక్క స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా శాసనసభ్యులు మా అక్క గల్లా మాధవి గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, మా బీసీ ఆడబిడ్డ సవితమ్మ గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్దలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో జయంతి వేడుకను, వడ్డే ఓబన్న జయంతి వేడుకను ప్రభుత్వ పరంగా నిర్వహించడం ఒక గొప్ప పండుగ రోజుగా మేమందరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం మా శాసనసభ్యులకు అధ్యక్షతన జరిగింది. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో నిన్న సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ చెరువు రామకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మరియు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను వేసిన రంగవల్లులు చూపర్లను బాగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యార్థి వేసిన హరిదాసు వేషం చూడముచ్చటగా ఉంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే తమ కళాశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నామని, ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత మరియు అవగాహన ఏర్పరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అంటే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. హిందూ కాలేజీలో ఒక సంక్రాంతి అనే కాదు, అన్ని ఫెస్టివల్స్ కూడా మేము కాలేజీలో అంటే చాలా యాక్టివ్గా ఒక యూనిటీగా అన్ని ఫెస్టివల్స్ కూడా కాలేజీలో జరుపుతాము. అలాగే ఏంటంటే అన్ని ఫెస్టివల్స్ అలాగే మా స్టాఫ్ ఏంటంటే అన్ని ఫెస్టివల్స్కి కూడా బాగా అందరం కోఆపరేట్ చేసుకొని అందరం కలిసికట్టుగా మేము ఏ ఫంక్షన్ అయినా సరే కాలేజీలో విజయవంతం చేస్తాం. అలాగే వాళ్ళ ఈ సంక్రాంతి సంబరాలు కూడా మాకు బాగా విజయవంతమైనాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో మేము ముగ్గురు పోటీలు పెట్టాము. విద్యార్థుల్లో సంక్రాంతి సంబరాలు అన్న దీంతో సంక్రాంతి నాడు
పల్లెటూళ్ళలో కానీ సనాతనంగా కానీ ఏమిటి దాని విశేషం అనేటువంటి తెలియజేయడం కోసమనే ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అంతా కలివిడిగా కలిసి ఈ పూట ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా భోగి, పొంగళ్ళు, అదేవిధంగా బొమ్మల కొలువులు, ఆ తర్వాత గొబ్బిళ్ళు అనేకమైనవి ఇవాళ నిర్వహించిన గాలిపటాలు, రంగవల్లులు, విద్యార్థులు రంగవల్లు వేసుకున్నారు. బసవన్న ఏవైతే సంక్రాంతి సందర్భంగా ఒక పల్లెటూరులో ఏ విధంగా నిర్వహించబడతాయో అవన్నీ ఇక్కడ నిర్వహించబడుతూ విద్యార్థులకు వాటి పట్ల ఒక అవగాహన ఏర్పరచడం అనేటువంటిది. డాక్టర్ కేఎల్పి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగవల్లులతో, పచ్చటి తోరణాలతో, పూరిళ్లు, గాలిపటాలతో అలంకరించారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, పండగ ఏదైనా అందరితో కలిసి జరుపుకోవడం, పెద్దల ఆశీర్వాదాలను తీసుకోవడం మన సాంప్రదాయమని అన్నారు. ప్రిన్సిపాల్ కె రతయ్య మాట్లాడుతూ, పండుగలు మన ఐక్యతను పెంచుతుందని, సంక్రాంతి ధాన్యలక్ష్మి ఇంట తిష్టవేస్తుందని తెలిపారు. ప్రజాగాయకుడు పివి రమణకు త్రిపురనేని రామస్వామి స్ఫూర్తి అవార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ టి కొండలరావు, శ్రీ సాయి సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ రాంబాబు, నంబూరు హైస్కూల్ హెచ్ఎం డి వినయ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రహ్మాజీ వై రాధాకృష్ణ మాట్లాడుతూ, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి స్ఫూర్తి అవార్డు గ్రహీత ప్రజాగాయకుడు పివి రమణ ప్రజా సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద, అన్యాయాల మీద ఆట పాట గళంతో ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈరోజు మా చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. స్కోప్ సేవలను కొనియాడారు. అవార్డు గ్రహీత రమణ మాట్లాడుతూ, త్రిపురనేని రామస్వామి చౌదరి సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, కవిరాజుగా కీర్తించబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శశి, కనుకరాజు, మేకా ప్రకాష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాశరావుపై అమానుషంగా దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు విధులను బహిష్కరించి జిల్లా కోర్టు వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత బాధితుడిపై 2 కేసులు పెట్టాడన్న బార్ ఫెడరేషన్ తప్పుపట్టింది. ఇప్పటికైనా పోలీసులపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వెంకటరెడ్డి శాంతకుమార్ హెచ్చరించారు. భారతీయ విద్యాభవన్ స్కూలులో 40వ యాన్యువల్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కల్చరల్ ఈవెంట్స్ లో స్టూడెంట్స్ పాల్గొని ఎంజాయ్ చేశారు. తమ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థిని పండుగల విశిష్టతను తెలుపుతూ అనేక ప్రోగ్రాంలను తమ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు రామచంద్రరాజు తెలిపారు. చిన్నారి పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్సెస్, అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తల్లిదండ్రులతో మా భారతీయ విద్యా భవన్ ప్రాంగణం అంతా కూడా సంక్రాంతి శోభని అల్లుకుని అందరూ రంగురంగుల డ్రెస్సులతో చాలా అందంగా తయారై వచ్చారు. ఇప్పుడు దాకా పిల్లలందరూ గంగిరెద్దులు అవన్నీ కూడా చూశారు. అందరూ బాగా ఆ సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మన సాంప్రదాయాలు, మన పండుగలు పిల్లలందరికీ కూడా తెలియజేయాలని స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లవాళ్ళని కూడా ఏదో ఒక కార్యక్రమంలో ఇవాళ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. హోమ్ ట్రయాంగిల్ సంస్థ గుంటూరు సంయుక్తంగా నగరపాలక సంస్థ నందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొరకు సర్వీస్ ప్రొవైడర్స్ మేళా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి చేతి వృత్తుల వారు, ఎలక్ట్రీషియన్ వారు, బ్యూటీషియన్స్, కార్పెంటర్స్, ఏసీ మెకానిక్స్ సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జీఎంసీ డి శ్రీనివాస్ ప్రారంభించారు. యువ న్యాయవాదుల బృందం ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వెంకటేశ్వర్లను కలిసి అభినందనలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా ఏల్చూరి వెంకటేశ్వర్లు న్యాయవాదులతో మాట్లాడుతూ, వివిధ రకాల వ్యాపార సంస్థల్లో ప్రాథమిక సూత్రాలు తెలియక అధికారుల మరియు కస్టమర్ల చేతిలో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మీ ద్వారా మా వ్యాపార సంస్థలకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహించి వారికి గైడ్లైన్స్ ఇవ్వాల్సిందని కోరారు. దానికి స్పందించిన న్యాయవాదులు, అవసరమైతే జడ్జీలను కూడా మన అవేర్నెస్ క్యాంపులకు పిలిపించి వారితో సందేశాన్ని ఇప్పించి వారికి సూచనలు, సలహాలు ఇచ్చి సహకరిస్తామని చెప్పారు.
3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే 27వ వార్షిక నాటకోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం రాత్రి జరిగింది. గత 26 ఏళ్లుగా గుంటూరు కళా పరిషత్తును ఆదరిస్తున్న ప్రేక్షకులకు గుంటూరు కళా పరిషత్ అధ్యక్షుడు పివి మల్లికార్జునరావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం రాత్రి మార్కెట్గూడలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ప్రారంభ సభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయపాలనను ఖచ్చితంగా పాటిస్తూ కళా పరిషత్తును నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలుత విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వేచ్ఛా నాటికను ప్రదర్శించారు. పిఎస్ నారాయణ మూలకథ అందించగా పరమాత్ముని శివరాం నాటకీకరణ చేయగా బిఎం రెడ్డి దర్శకత్వం వహించారు. చెల్లెల విషయంలో నువ్వు చేసింది కరెక్టే అయితే మరి ఆ రోజు నీ విషయంలో నాన్న చేసింది కూడా కరెక్టే కదమ్మా. అమ్మా ఒక ముద్దకు మించి మనం నోరు తిరగలేదు. కాలు సాగినంత వరకు అడుగు ముందుకు వేయగలవు. అసలు ఎంత చక్కగా నాటకీకరణ చేశారు. అతని కాన్సెప్ట్ ఇప్పటికీ కూడా అంటే 20 సంవత్సరాల క్రితం రాసిన నాటకం ఈరోజు సమాజానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి చేరిన పడమటి గాలి, ప్రతి ఇంటికి చేరిన పడమటి గాలి ప్రతి కుటుంబం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ పడమటి గాలి ఆ నాటకంలో ఎలా అయితే చెప్పుకుంటూ వచ్చారో అలానే జరుగుతూ వస్తుంది. అంత బాగా స్ఫూర్తితో తీసిన నాటకమే చెప్పగలిగింది. ఇవాళ సెల్యులాయిడ్ తీసుకున్నామంటే పూర్తి స్థాయిలో పాడైపోయింది. అంత హైప్తో నడిచే సెల్యులాయిడ్ తప్పించి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారెడ్కో ప్రాపర్టీ షో కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ హెలీప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరోగమనం నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఒక్క నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆకాంక్షించారు. నల్లచెరువు పరిధిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నందివెలుగు రోడ్లో ఆటోనగర్, మంగళదాస్ నగర్, సీతానగర్, మానస సరోవరం ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.